మొబైల్ వినియోగదారులకు భారీ షాక్ తగలనుంది. 2026లో కస్టమర్లకు భారీ షాక్ ఇవ్వడానికి టెలికాం కంపెనీలు సిద్ధమయ్యాయి. 2024 జూలైలో జియో, ఎయిర్టెల్, వడాఫోన్ ఐడియా వంటి ప్రధాన టెలికాం సంస్థలు ఒక్కసారిగా రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచినప్పుడు భారతీయ వినియోగదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మొబైల్ కనెక్టివిటీ రోజువారీ అవసరంగా మారిన ఈ సమయంలో ధరల పెంపు సాధారణ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. 2025లో పెద్దగా ధరలు పెంచకపోయినా టెలికాం కంపెనీలు ప్లాన్లలోని డేటా, వాలిడిటీ, అదనపు ప్రయోజనాలను తగ్గిస్తూ ఖర్చును రహస్యంగా సర్దుబాటు చేశాయనే అభిప్రాయం వినియోగదారుల్లో ఉంది. ఇక 2026 దిశగా చూస్తే భారతీయ టెలికాం రంగంలో మరోసారి కీలక మార్పులు జరగబోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. టెలికాం రంగంలో సాధారణంగా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి టారిఫ్ సవరణలు జరుగుతాయని పరిశ్రమ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆ లెక్కన చూస్తే 2024లో జరిగిన ధరల పెంపు తర్వాత వచ్చే 2 ఏళ్ల గడువు 2026లో ముగుస్తోంది. అందువల్ల 2026లో మరోసారి భారీ టారిఫ్ పెంపు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2026లో ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ రెండింటిలోనూ 4G, 5G ప్లాన్లపై 16-20% వరకు ధరలు పెరిగే అవకాశముంది. ఈ పెంపు వల్ల టెలికాం కంపెనీలకు ప్రతి వినియోగదారుని నుంచి వచ్చే సగటు ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కంపెనీల ఆర్థిక పరిస్థితి మెరుగుపడినా వినియోగదారులపై భారం మరింత పెరగనుంది. ఉచిత 5G డేటా విషయానికి వస్తే ఇది త్వరలో చరిత్రగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. భారతదేశంలో 5G సేవలు ప్రారంభించిన తొలదశలో వినియోగదారులను ఆకర్షించడానికి అపరిమిత 5G డేటాను ఉచితంగా అందించారు. ఇప్పటికే చాలా ఆపరేటర్లు 5G యాక్సెస్ను అధిక ధరల ప్రీమియం ప్లాన్లకే పరిమితం చేస్తున్నారు. 2026 నాటికి 5G పూర్తిగా ప్రీమియం సేవగా మారి హైస్పీడ్ డేటాను ఉపయోగించాలంటే ఎక్కువ ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. భారీ మౌలిక సదుపాయాల పెట్టుబడులకు రాబడి పొందడమే టెల్కోల లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక 2026లో మరో కీలక పరిణామం ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు ప్రారంభం కావడం. గత 2 ఏళ్లుగా భారత్ ఈ రంగానికి అవసరమైన విధానపరమైన ఏర్పాట్లు చేస్తోంది. స్టార్లింక్, వన్వెబ్ వంటి అంతర్జాతీయ సంస్థలు అవసరమైన అనుమతుల ప్రక్రియలో ముందడుగు వేశాయి. ట్రాయ్ ఇప్పటికే తన సిఫార్సులను ప్రభుత్వానికి అందించడంతో ఇప్పుడు స్పెక్ట్రమ్ కేటాయింపుపై తుది నిర్ణయం రావాల్సి ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే 2026లో భారత్లో వాణిజ్య ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఇప్పటివరకు నెట్వర్క్ లేని మారుమూల ప్రాంతాలకు కూడా హైస్పీడ్ ఇంటర్నెట్ చేరనుంది. ఇదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థ BSNL కూడా మరోసారి చర్చలోకి రానుంది. దేశవ్యాప్తంగా 4G విస్తరణను పూర్తి చేసిన BSNL ఇప్పుడు 5G దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న 4G పరికరాలే 5Gకి సిద్ధంగా ఉన్నాయని కేంద్ర టెలికాం మంత్రి ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ పరీక్షలు విజయవంతమైతే 2026లో BSNL 5G సేవలు అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇది ప్రైవేట్ టెల్కోల ఆధిపత్యానికి కొంత సమతుల్యత తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ సమాచారంపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సహకరించండి.